بسم الله الرحمن الرحيم والفجر وليال عشر والشفع والوتر والليل إذا يسر هل في ذلك قسم لذي حجر అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఉదయం సాక్షిగా, 10 రాత్రులు సాక్షిగా, సరీ బేసి సంఖ్యలు సాక్షిగా, నిష్క్రమిస్తున్నప్పటి రాత్రి సాక్షిగా, వీటిలో విజ్ఞత కలవాని కొరకు ఏ ప్రమాణమూ లేదా? ألم تر كيف فعل ربك بعاد إرم ذات العماد التي لم يخلق مثلها في البلاد وثمود الذين جابوا الصخر بالواد وفرعون ذي الأوتاد الذين طغوا في البلاد فأكثروا فيها الفساد فصب عليهم ربك سوط عذاب إن ربك لبالمرصاد ఎత్తైన స్తంభాల వారైన ఆదే ఇరం జాతి పట్ల మీ ప్రభువు ఎలా ప్రవర్తించాడో మీరు చూడలేదా? దానిని పోలిన మరొక జాతి ఏదీ యావత్తు ప్రపంచ దేశాలలోనే సృష్టించబడలేదు. ఇంకా లోయలో కొండరాళ్లను తొలిచిన సమూద్ జాతి పట్ల, మేకుల వారైన ఫిరౌను జాతి పట్ల మీ ప్రభువు ఎలా ప్రవర్తించాడో మీరు చూడలేదా? ప్రపంచ దేశాలలో దుర్మార్గానికి ఒడిగట్టి ఘోరమైన ఉపద్రవాలను సృష్టించిన వారు వీరే. చివరకు మీ ప్రభువు వారిపై శిక్ష అనే కొరడాను ఝళిపించాడు. యదార్థమేమిటంటే మీ ప్రభువు మాటు వేసి ఉన్నాడు. فأما الإنسان إذا ما ابتلاه ربه فأكرمه ونعمه فيقول ربي أكرمن وأما إذا ما ابتلاه فقدر عليه رزقه فيقول ربي أهانن كلا بل لا تكرمون اليتيم ولا تحاضون على طعام المسكين وتأكلون التراث أكلا لما وتحبون المال حبا جما كلا إذا دكت الأرض دكا دكا وجاء ربك والملك صفا صفا وجيء يومئذ بجهنم يومئذ يتذكر الإنسان وأنى له الذكرى يقول يا ليتني قدمت لحياتي فيومئذ لا يعذب عذابه أحد ولا يوثق وثاقه أحد. అయితే మానవుడు ఎలాంటివాడంటే అతని ప్రభువు అతనికి గౌరవాన్ని, వరాలను ప్రసాదించి అతనిని పరీక్షకు గురి చేసినప్పుడు నా ప్రభువు నా గౌరవ ప్రతిష్టలను ఇనుమడింపచేశాడు అని అంటాడు. ఆయన అతనికి లభించే ఉపాధిని తగ్గించి అతనిని పరీక్షించినప్పుడు నా ప్రభువు నన్ను అవమానపరచాడు అని అంటాడు. ఎంత మాత్రం కాదు, కాని అసలు మీరు అనాథులను గౌరవంగా చూడరు. నిరుపేదలకు అన్నం పెట్టే విషయంలో మీరు ఒకరినొకరు ప్రోత్సహించుకోరు. వారసత్వపు ఆస్తి మొత్తాన్ని పోగు చేసి తినేస్తారు. ధన వ్యామోహములో దారుణంగా చిక్కుకుపోయారు. ఎంత మాత్రం కాదు, భూమిని ఎడాపెడా దంచి తుత్తునియలుగా చేయటం జరిగినప్పుడు మీ ప్రభువు అవతరిస్తాడు. దైవదూతలు బారులుగా తీరి నిలబడి ఉంటారు. ఆ రోజున నరకం
ముందుకు తీసుకురాబడుతుంది. ఆనాడు మానవుడికి తెలిసి వస్తుంది. అప్పుడు అతనికి తెలిసి వచ్చినందువల్ల ప్రయోజనం ఏమిటి? అతను అయ్యో, నా ఈ జీవితం కొరకు నేను ముందుగానే కొంత సామగ్రిని ఏర్పాటు చేసుకుని ఉంటే ఎంత బాగుండేది అని అంటాడు. ఇక ఆ రోజున అల్లాహ్ ఎలాంటి శిక్ష విధిస్తాడో అలాంటి శిక్షను మరెవ్వరూ విధించలేరు. ఇంకా అల్లాహ్ ఎలా బిగించి కట్టివేస్తాడో అలా బిగించి మరెవ్వరూ కట్టలేరు. يا أيتها النفس المطمئنة ارجعي إلى ربك راضية مرضية فادخلي في عبادي وادخلي جنتي. మరొక వైపు ఈ విధంగా సెలవీయటం జరుగుతుంది. తృప్తి చెందిన మనసా, పద నీ ప్రభువు సన్నిధికి, నీకు లభించే సత్ఫలానికి ఆనందిస్తూ, మరియు నీ ప్రభువునకు ఇష్టమైన దానివై చేరిపో పుణ్యాత్ములైన నా దాసులలో ప్రవేశించు నా స్వర్గములో.